వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. అంటే హోలీ రోజు. పిల్లలకైతే ఈరోజు హాలిడే, ఇంకా మా వారికి అయితే ఆఫీస్ ఉంది. నేనైతే ఇక్కడ వంట అది స్టార్ట్ చేశాను. అన్నానికి అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ వంకాయ కూర అయితే చేస్తున్నాను. రోజు వంట వచ్చేసి చాలా సింపుల్గా చేస్తున్నాను. వంకాయ కర్రీ, క్యారెట్ పచ్చడి, అలాగే రసం రైస్ అనమాట కుక్కర్లో చేస్తున్నాను. టిఫిన్కి వచ్చేసి పాస్తా కోసం ఫస్ట్ అయితే ఇక్కడ వేడి నీళ్ళు అయితే పెట్టేశాను. అవి బాగా తెరలాలన్నమాట. అందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నీళ్ళు మరిగేలోపు నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే తెరలాయి. ఇంకా తర్వాత పాస్తాని అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ పాస్తా అయితే ఉడికిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. వాటర్ అంతా కూడా ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాత మనం తిరుగువాత అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అంతా కూడా కాస్త వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చిని అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం టమోటాలను వేసుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఆ తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో పాస్తా మసాలా అయితే వేసుకోవాలి. నేనైతే ఇలా ఒక ప్యాకెట్ అంతా కూడా వేస్తున్నాను. ఈ మసాలా వచ్చేసి మీరు తినే కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీని అంతా కూడా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న పాస్తాని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఇక్కడ పాస్తా అయితే కాస్త మగ్గిపోయింది, అంటే మెత్తగా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఒక స్పూన్ టమోటా కెచప్ అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే పాస్తా అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి పాస్తా ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక నేను క్యారెట్ పచ్చడి అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే ధనియాలను వేయించుకోవాలి. ధనియాలన్నీ వేగిపోయిన తర్వాత అదే బాణట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఆ తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత క్యారెట్ని మగ్గించుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ వేసి మూత అయితే పెట్టేశాను. క్యారెట్ అయితే త్వరగా మగ్గిపోయింది. తర్వాత మిక్సీ జార్లో ధనియాలని, పచ్చిమిర్చిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత మగ్గించుకున్న క్యారెట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత దీన్నంతా కూడా మిక్సీ పట్టుకోవాలి. మనకు కావాలంటే ఇందులో కొత్తిమీరను కూడా క్యారెట్ మగ్గేటప్పుడు వేసేసుకోవచ్చు. తర్వాత పచ్చడికి ఇక్కడ తిరువాత అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి కాస్త వేగిపోయిన తర్వాత క్యారెట్ పచ్చడినంతా కూడా ఇందులో వేసేసి 1 నిమిషం పాటు లైట్గా అలా వేయించేసుకోవాలి. చూడండి, ఇక్కడ క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేనైతే పచ్చడిని అంతా కూడా చిన్న జాడీలోకి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. ఈ వంకాయ కూర అయితే రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నైట్ వచ్చేసి రసం రైస్ చేసుకుందామని ఇంకా మార్నింగ్ అయితే సింపుల్గా చేశాను. రసం కూడా పెట్టలేదన్నమాట. ఇక్కడ పచ్చడి, కూర, వైట్ రైస్ అయితే పెట్టాను. ఇంకా అలాగే మజ్జిగన్నం అయితే కలిపి పెట్టేశాను. మా చిన్నోడైతే ఇక్కడ ఆడుకుంటున్నాడు. డీమార్ట్ ఆట. మొత్తం ఇంట్లో ఉండే సరుకులన్నీ కూడా ఇక్కడ తెచ్చేశాడు. సరుకులు, బొమ్మలు అన్నీ కూడా. సోప్స్ చూడండి లైన్గా ఎలా పెట్టాడో. వాడు ఇంట్లో ఉన్నాడంటే మాత్రం ఇదే పనే చేస్తుంటాడు. ఇంకా డైలీ ఆ సోప్స్ అన్నీ వాడి దగ్గరే ఉంటాయి. నాకు అవసరమైతే తెచ్చుకుంటుంటాను ఒక్కొక్కటి. ఇంకా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అన్నీ తీసి పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ ఇంకా వాడి పని వాడితే. ఇంకా ఇక్కడ పిల్లల స్కూల్ డ్రెస్సులు అన్నీ నానేసాను అనమాట.
3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా! ఉతుకుదాంలే అన్నట్టు వదిలేసాను. ఇంకా లాస్ట్‌కి ఇది మండే రోజైతే ఇంకా నానేసాను. ఎందుకంటే ఇంకా ట్యూస్‌డేకైతే డ్రెసెస్ ఉండవు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందులో మా చిన్నోడికి హోలీ సెలబ్రేషన్స్ కూడా చేశారు స్కూల్ డ్రెస్‌లోనే. ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. నీట్‌గా ఉతికేసాను. ఇక్కడ మా పెద్దోడు చూడండి కలర్స్‌తో ఎలా ఆడుకుంటున్నాడో. వీళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఇంటి పక్కనే ఉంటారనమాట. ఇంకా మా పిల్లలు కూడా వాళ్ళ ఇంటికెళ్ళి ఆడుకొనైతే వస్తుంటారు. మా చిన్నోడినైతే పంపిలేదనమాట. మా పెద్దోడైతే సైలెంట్‌గా వెళ్ళి ఆ కలర్స్‌తో ఇలా ఆడుకొనైతే వచ్చాడు. చూడండి ఎలా తయారయ్యాడో. ఇక్కడ మా చిన్నోడు దేవుని దగ్గర కూర్చొని శ్లోకాలైతే చెప్తున్నాడు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నేనైతే రసం రైస్ చేస్తున్నాను. ఈ రసం రైస్ కోసం ఒక గ్లాసు కందిపప్పు అలాగే 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. నేనైతే వీటిని చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను. తర్వాత వీటిని అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత టమోటాలను వేసుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని బియ్యాన్ని వేసేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా బెల్లం, చింతపండు రసం, కొత్తిమీర, కరివేపాకు అలాగే రసం పొడి కూడా వేసేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ రసం పొడి వచ్చేసి మనకి అప్పటికప్పుడు దంచైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ రసం పొడి వేసేసాను అనమాట. చూడండి ఇక్కడ రసమన్నం అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే ఇందులో నెయ్యి వేసి తిరువాత అయితే వేసేసాను. ఈ రసమన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రసం రైస్ ఒకటి చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇంకా మిగిలిన ఐటమ్స్ కూడా అవసరం ఉండదు. ఈ ఒక్క ఐటెంతోనే మనం హ్యాపీగా తినేసేయచ్చు. నేనైతే ఇక్కడ వడియాలవి కూడా వేయిస్తున్నాను. ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.